హాయ్ అండి. ఇవాళ మేము పప్పు బూరెలు వేస్తున్నాం. రాత్రి ఒక గ్లాస్ మినపప్పు 2 గ్లాసులు బియ్యం నానబోసానండి. అవి శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు గ్రైండర్లో వేసాను అనమాట. అది బాగా మెత్తగా నలగాలన్నమాట అండి. కాటుకులాగా అయిపోవాలి. ఇవన్నీ తీసేస్తున్నాను. ఈ పప్పు పిండి పక్కన పెట్టేసి మనం శనగపప్పు శుభ్రంగా కడుక్కోవాలండి. 1 గ్లాసు శనగపప్పు వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ వేసుకుంటే దాన్ని బట్టి క్వాంటిటీ తెలుసుకోండి. ఇప్పుడు నేను 1 గ్లాసు పప్పు శుభ్రంగా కడిగేసి 2 గ్లాసులు నీళ్లు పోసి మూత పెట్టి కుక్కర్ పెట్టున్నానండి. విజిల్ పెట్టేసాను. ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. ఆ తర్వాత దీన్ని మూత తీసి చూసుకోవాలి. మెత్తగా ఉడికిపోయి ఉంటుంది అనమాట అండి. దీంట్లో వాటర్ ఏమైనా ఉంటే మనం తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి ఆ వాటర్ని. ఆ తర్వాత ఇందులో 1 గ్లాసు పప్పుకి 1 గ్లాసు బెల్లం. మీరు ఇంకా 2 గ్లాసులు పప్పు వేసుకున్నారనుకోండి 2 గ్లాసులు బెల్లం వేసుకోండి. ఇలా మెత్తగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇప్పుడు వాటర్ లాగా అయిపోతుందండి ఇదంతా. కొంచెం యాలక పొడి వేసుకుని పొయ్యి మీద పెట్టుకుని ఇలా కలుపుతూ పొయ్యి మీదే ఉంచాలండి. అడుగంటకుండా చూసుకోండి. ఇలా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలండి. బాగా దగ్గర పడాలి. ఎందుకంటే మనం వంట చేసుకునేలాగా ఉండాలి. ఇది వంట చేసుకోవాలంటే చూసారా ఎలా కలుపుతున్నాను. ఇలా కలుపుతూ ఉంటే బాగా దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడుతుంది అనమాట. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని శుభ్రంగా చల్లారి పెట్టుకోవాలండి. ఉండల్లా చేసుకోవాలి శుభ్రంగా చల్లారి పెట్టుకొని. ఆ తర్వాత మనం పొయ్యి మీద బాండీ పెట్టి నూనె పోయాలండి. ఆ తర్వాత దీన్ని తోపు మనం ఇందాక రుబ్బుకున్నాం కదా, దాన్ని తోపు అంటాం అనమాట అండి. దాంట్లో కాస్త వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలండి. ఇలాగా మనం బూరి ముంచి తీసేలాగా ఉండాలన్నమాట. చూసారా అలా తీస్తున్నాను. అలాగా నూనె కాగాక అందులో అలా వేసేయాలన్నమాట అండి. వేసేసి బాగా బంగారు రంగులో వచ్చేలాగా ఉండాలండి. చూసారా ఎలా వేగుతున్నాయో. ఇలాగే వేయించుకోండి. అన్ని బూరెలు ఇలాగే వేయించుకోవాలి. వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చూసారా బూరెలు ఎంత బాగా వచ్చాయో. అన్ని బూరెలు ఇలాగే వేపుకోండి బంగారం రంగు వచ్చే వరకు. అప్పుడు బూరె చాలా బాగుంటుంది. అన్ని బూరెలు వేసానండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి మా బూరెలు ఎలా వచ్చాయో. సరేనండి, ఉంటానండి. మా వీడియో లైక్ చేయండి.